వార్నింగ్, బ్యాకప్ డీయాక్టివేటర్ ఆటో ఆపరేషన్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. వార్నింగ్, బ్యాకప్ డీయాక్టివేటర్ త్వరలో యాక్టివేట్ కాబోతోంది. సిద్ధంగా ఉండండి. నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను? ఇలా చూడండి, నాకు ఒక బాబు ఉన్నాడు. తన పేరు ఆండ్రూస్. తను ఇక్కడే ఉన్నాడు. తనకేం కాలేదుగా. నేను ఎలా బయటికి వెళ్ళాలి? అక్కడ చూడు. ఎక్కడ? ఏట చూపిస్తున్నారు? ఇదా? ఇది కావాలా? చెప్పండి. ఇది కావాలా లేకపోతే ఇదా? మీకేం కావాలి? ఏం కావాలో చెప్పండి. ఈ టాబ్లెట్స్ మీకు కావాలా? మీరు డోర్ కూడా చెప్పండి, నేను ఇస్తాను. 4832 4832
Generator activated. Power 35% only. Shit. లేటు ఇటువైపా లేదా ఇటువైపా వైపా లేదా ఇట ఇట నేను ఇటువైపు వెళ్తాను. హలో ఏంటిది? మమ్మీ నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి. మాయమవుతోంది. ప్రపంచంలో అందరూ మాయమైపోతారు. నీ హోంవర్క్ లాగా. నువ్వు హోంవర్క్ చేసావా లేదా? నన్ను వదిలి వెళ్ళరుగా. ఎవరూ శాశ్వతంగా ఇక్కడ ఉండలేరు. ఓకే, ఇదిగో ఇక్కడుంది. ఏం చెప్పాలో తెలియలేదు. ఆశ్చర్యగాని కొన్ని థింగ్స్ కనబడడం లేదు. ఎక్కడవని? అది అక్కడే ఉందనుకుంటా. వద్దు వద్దు, ఎక్కడికి వెళ్తున్నావు? ముందు బ్రేక్ఫాస్ట్ తిను, వెళ్ళు. అవేం కాలేదు, ఇక్కడే ఎక్కడో పెట్టాను. ఎందుకు ఇలా చేసావు? నన్ను తిట్టద్దు. కోపడకుండా ఏం చేయమంటావు? సారీ మా. నేను లేనప్పుడు నా విలువ నీకు అర్థమవుతుంది. టచ్ ఎక్కువ, నీ చేతి గాయం అవుతుంది. ఎందుకే నేను బుద్ధిగా కూర్చుని తినమన్నాను.
ఏంటా శబ్దం? అవలేదనా? హలో, ఎవరైనా ఉన్నారా? ఉంటే సాయం చేయండి. ఇంకా అక్కడే ఉన్నారా? హలో, మీరు ఇక్కడేం చేస్తున్నారు? చాలా మంచిదైంది. మీరు నాకు సాయం చేస్తారా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను ఎక్కడే కళ్ళు తెరిచాను. మూవ్ అవ్వడం నాకు కుదరట్లేదు. డాక్టర్ని పిలుచుకురాగలరా? ఏమనుకుని ఇదంతా మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. ఇదేమీ హాస్పిటల్ కాదు. మనకి సాయం చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు. మీరు నేను తప్ప ఎవరూ లేరు. మీరేమంటున్నారు? మనం ఎక్కడున్నాం? నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తారా? కమాన్ ప్లీజ్, నా చేతుకున్న కట్లు ఊడదేయండి. ఆగండి 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 ఆగండి, నన్ను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళకండి. మీరెవరో ఆ బోర్డులో చూశాను. నా జీవితాన్ని రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. సో మీరు అక్కడే ఉండండి. అసలు ఏం జరుగుతుందో ముందు నేను తెలుసుకోవాలి. నా పేరు హెన్రీ. అయితే అయితే ఏంటి? నా పేరు హెన్రీ. నేను ఎవరో ర్యాండమ్ వ్యక్తిని కాదు. నాకు ఇక్కడ ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు. ఇక్కడ మీరు నేనే ఉన్నామన్నారు. అయితే మీరు ఒంటరిగా ఉండాలని ఇష్టపడుతున్నారా? ముందుగా మనం ప్రారంభిద్దాం. ముందుగా మీ పేరు చెప్పండి. ఎలీ. ఎలీ, హాయ్. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను కళ్ళు తెరిచి చూశాను. అచ్చం మీలాగే. ఇదిగో ఇలాంటి ఒక రూమ్లోనే. దిగులు పడకండి, మన ఇద్దరిది ఒకటే కేసు. ఆ తర్వాత ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను.
అయితే ఇంతకుముందు మీరు ప్రెగ్నెంట్ కాదా? అందుకు ఛాన్సే లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు తెలియడం లేదు, కానీ ఇక్కడున్న వారంతా చనిపోయారు. నన్ను రిలీజ్ చేయండి ప్లీజ్. హలో, ఇలా రండి. మీరు క్వారంటైన్ అయ్యారు. కమ్ ఆన్. చాలా మంచిది. త్వరగా త్వరగా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అది ఏంటి? నాకు తెలియడం లేదు. ఏంటిది? ఓకే, మనకిప్పుడు సాయం అవసరం. నేను ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి తీరాలి. అవును, నాకు ఇప్పుడు డ్రెస్ కావాలి. ఇంకా 30 సెకండ్స్ లో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వార్నింగ్, బ్యాకప్ జనరేటర్ యాక్టివేషన్ లో ఉంది. 30 minutes ఓన్లీ. జీసస్, ఏం చేస్తున్నారు? ఇది మనకు అవసరం అవుతుంది, మీకోసమే తీసుకొచ్చాను. మీరు పెద్ద తీసుకున్నారు. మీకు ఏమైంది? అక్కడ మీరు చాలా సైలెంట్ గా ఉంటున్నారు. సైలెంట్ గా ఉండే చోటని నమ్మకూడదు. ఓకే, ఎవరైనా ఉన్నారా? హలో, నేను మ్యారేజ్ వాడిని మాట్లాడుతున్నాను. వేరే ఎవరో ప్రాణాలతో ఉన్నారు. మీరు కాస్త త్వరగా రండి. ఇప్పుడు మీ సహాయం అవసరం. ఇక్కడున్న ల్యాబ్ కి కాస్త త్వరగా రండి. ఓ గాడ్, ఏంటిది? వాటర్ బ్రేక్ అయింది. మై గాడ్, మీకేం కాదు, పోల్చుకోండి. ఈ బేబీ ఎలా ఫామ్ అయిందో తెలియడం లేదు, అసలు ఏం అర్థం కావడం లేదు. అదేవండి, ఇది చాలా హెవీ స్టఫ్. నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. హలో, టెస్టింగ్ 1 2. హలో, ఏదో క్రాస్ టాక్ అనుకుంటా. హలో, అదేం లేదు, నా పేరు హెన్రీ. ఆలీ ఇక్కడే ఉంటాం. ఎక్కడున్నారో ముందు చెప్పండి. ఏ ప్లేస్ లో ఉన్నారు ఎగ్జాక్ట్ గా? నాకు తెలియదు, మేము లేచినప్పటికీ ఇక్కడే ఉన్నాం. మీరు డాక్టర్స్ కదా? లేదు, ఏదైనా తప్పుగా మాట్లాడారా? లేదు, వాళ్ళు మనలాగే ఇక్కడే ఇరుక్కున్నారేమో. ఓకే, ఓకే. నేను చెప్పినట్టు చేయండి, మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సరే, ఎలా చేయాలో చెప్పండి. ముందు ఆ రూమ్ లో వెతకండి. కొన్ని యాంటీ గేజెస్ ఉన్నాయి, అలాగే కొన్ని ఫోల్డర్ ఫైల్స్ ఉన్నాయి. ఆక్సిబేషనల్ అనాలిసిస్ డాక్టర్ ప్రిన్స్ అని ఉంది. మీరు ఎక్కడున్నారో తెలుసు. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మీరు ఇప్పుడే నేను చెప్పిన ప్లేస్ కి వచ్చేయండి. ఆ అమ్మాయిని తీసుకొని లెఫ్ట్ తీసుకోండి, ఆ తర్వాత రైట్ తీసుకొని
రండి, ఓకే? మీకు అవసరమైనది ఏదైనా ఉంటే తీసుకురండి, మర్చిపోకండి. నా వల్ల కావట్లేదు. దీని అంతటికి కారణం మీరు ఏం వేసుకున్న కాదు, డ్రెస్. నాకు బాగా తెలుసు, మీరు చెప్పకండి. సరే అయితే మీ ఇష్టం. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దు. ఓ ఇప్పుడే నేను మీ రెండో ముఖాన్ని చూస్తున్నాను. దయచేసి తిరిగి రండి. తప్పకుండా వస్తాను. ఈ స్మైల్ చూడండి, ఇది 100% కూల్ అయినది, గ్యారంటీ గలది. దీన్ని తలుచుకొని దిగులు పడద్దు. ఇది తీసుకోండి. అది మీరే ఉంచుకోండి. నాకు ఇది చాలండి. త్వరగా వస్తాను. వార్నింగ్, బ్యాకప్ జనరేటర్ లో పవర్ తగ్గుతోంది. 25% వాలి. ఎవరు? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హెన్రీ! హెన్రీ! ఏమైంది? ఇప్పుడు లెఫ్ట్ తీసుకుని రైట్ 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 రైట్. ఓ థాంక్ గాడ్. ఓకే, మంచిది. ఆ కెమెరా కనిపిస్తుందా? అది వర్క్ చేస్తుందే, వెళ్ళుంటదని కదా. మీరు ట్రై చేయాలి కదా. ఒక నిమిషం ఆగండి. ముందు ఆ వైర్ తీసి దాన్ని కట్ చేయాలి. ఓకే, ట్రై చేయండి. ఆ వైర్ ని తీసి కరెక్ట్ గా ఈ చోట పాయింట్ చేయాలి. ఇది కరెక్ట్ గా చేస్తేనే మనం అనుకున్నది జరుగుతుంది. ఇదంతా మీరు ఏ ధైర్యంతో మీరు అలా చేస్తున్నారు? చేశారంటే ఖచ్చితంగా ఫైర్ అలారం యాక్టివేట్ అవుతుంది. దానివల్ల డోర్ ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఉన్న కీ కార్డ్స్ ఉపయోగించవచ్చు కదా. అలా ఉంటే ఇదంతా ఎందుకు చేస్తాను? ఖచ్చితంగా పని చేయాలి. ఓకే, ఇప్పుడు ట్రై చేయండి. వార్నింగ్, బ్యాకప్ జనరేటర్ పవర్ Damn తగ్గుతోంది. it. 22%. మార్చుకోవడానికి ఇక్కడ బట్టలు ఏమైనా ఉంటాయా? తర్వాత ఏంటి? తర్వాత ఏం లేదు. ఇక్కడ ఎగ్జిటే లేదు మనకు. ఈ చోటు నుంచి మనం తప్పించుకోవడం కష్టం. జనరేటర్ కూడా తగ్గుతూ వస్తుంది. ఆ జనరేటర్ జీరోకి వచ్చిందంటే ఇక్కడున్న చాలా మంది ప్రాణాలు పోతాయి. లాస్ట్ గా మన డిన్నర్ గా వాళ్ళే అవుతారు తెలుసా. ఓకే, ఎవరికైనా కాల్ ఈ చేద్దాం. బాస్ కి వెనకాల నుండి మనం ఎవరికి కాల్ చేయలేము. హలో, ఇలా చూడండి. ఎక్స్క్యూజ్ మీ, మనం ఎందుకు అన్ని సమస్యలు ఎదుర్కోవాలి? నాకే తెలియదు. ఇక్కడ చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వాళ్ళందరినీ చంపాలా కాపాడాలా? మొదటి ప్రయారిటీ ఏమిటి? ఇక్కడ ముందే జనరేటర్ బ్యాకప్ కొద్దిగా దాని పవర్ తగ్గుతూ వస్తుంది. ఎమర్జెన్సీ లైటనింగ్ సిస్టమ్ యూజ్ చేయాలి. అయితే ముందుగా దాన్ని రీఫిల్ చేయాలి. అలాగే చేయొచ్చు, అది అక్కడే ఉంది. మీ వల్ల అయితే చేయండి, చూద్దాం. షిట్. నిన్న రాత్రి 10 నిమిషాలు మన ప్రాణాలు కోల్పోయాం. కేవలం 10 నిమిషాలకు. ఏంటి మీరేమంటున్నారు? నాకు తెలియదు. వారికి బ్లడ్ కావాలి. వారందరినీ చంపేస్తారు. దాదాపు అడిక్షన్ లాంటిది. అవును, నువ్వు మాత్రం ఎలా తప్పించుకున్నావు? ఓ, నేను మర్చిపోయాను, నువ్వు ప్రెగ్నెంట్ కదా. మరి నేను వీల్ చైర్ లో వచ్చింది ఎందుకు అనుకున్నారు?
ఓ మీరేనా కపుల్స్? కప్పులా? దేని బట్టలా అంటున్నారు? ఏ ఇలా చూడు, మీరిద్దరు ఆ రూమ్ లో ఉన్నది నేను చూసాను. నేను ఇప్పుడు ఫిక్స్ చేయడానికి వచ్చాను ఆ సాఫ్ట్వేర్ ని. నేను వేరే ఇంకేమి చూడలేదు. అయితే అక్కడ ఏదో తప్పు జరుగుతుందా? ఇలా చూడు, ఎవరు వాళ్ళ డర్టీ సీక్రెట్స్ ని బయట పెట్టారు, అది కూడా నాలాంటి వాళ్ళ ముందు. ఇక్కడ ఎవరు ఒకే విధంగా కామన్ గా ఉండరు కదా, అందుకే నేను అలా అన్నాను. మనం కీ కార్డ్ ఉంటేనే బయటపడగలం. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామో మీకు బాగా తెలుసు అన్నమాట. అలా కాదు, డిన్నర్ కి వెళ్ళడానికి మా కోసం వచ్చిన కార్ ఆ చోటుకి వెనకాల వెళ్ళింది. అవును, అది నిజం. ఆ టైంలో మీరు మీ కళ్ళు మూసుకుని ఏది చూడలేదు కదా? అవును, ఇంతకు మించి ఏం మాట్లాడొద్దు. సరే మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకే, మనం సేఫ్ అయిన చోటుకి వెళ్ళాలి. ఇక్కడే సన్లైట్ ఉంటుంది. ఇక అది 2 గంటల్లో వెళ్ళిపోతుంది. నేను ఖచ్చితంగా లోపలికి వెళ్లేది లేదు. నా వల్ల కాదు, మనకు వేరే మార్గం లేదు. బ్రతికుండాలంటే ఏం చేయాలో తెలుసుకో. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. నేను చాలా మందికి సహాయం చేయాలి. చెప్పేది అర్థమవుతుందా? ఇక్కడ నుంచి బయటికి వెళ్లే ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఇలా చూడు, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నాకు అనవసరం, కానీ నేను బ్రతికుండాలి, చాలా మందిని కాపాడాలి. వెళ్ళదు హెన్రీ. మరేం చేయాలి? అన్నీ తెలిసిన వాళ్ళు సహాయం చేయడం చాలా గొప్ప విషయం. మనం దీన్ని అవాయిడ్ చేయకూడదు. ఓ, నువ్వు టీవీ షోస్ ఎక్కువగా చూస్తుంటావా? తన అర్థం లేకుండా మాట్లాడుతుందంటే నువ్వు కూడా తన మాట నమ్ముతున్నావేంటి? మాస్టర్ అది ఇది అంటోంది. ఇక్కడ అందరూ ప్రాణాలతో ఉండాలంటే స్మార్ట్ గా ఆలోచించాలి. కానీ తను అయినా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు హెన్రీ? ఏంటి? 2 అడుగులు ముందుకు వేస్తుంటే మళ్ళీ భయంతో 1 అడుగు నువ్వు వెనక్కి వేస్తున్నావు. నేను చాలా స్మార్ట్ అని నేను నీకు చెప్పాను చూడు. మళ్ళీ తనే కాదు అని చెప్తుంది. నేను ఇప్పుడు ఒక మాస్క్ వేసుకున్నాను తెలుసా? సర్లే, పుష్ చేసి తీసుకెళ్ళు. 365 రోజులు ఇక్కడ ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. ఈ చీకటిలో ఏ ఒక్కటి వచ్చి దూరకుండా ఉంటే బాగుంటుంది. కమాన్, ఎందుకు మీరిద్దరు సీరియస్ గా ఉన్నారు? నేను ఎంత స్మార్ట్ గా ఉన్నాను. అలా ఏం లేదు. వార్నింగ్, బ్యాటరీ జనరేటర్ పవర్ గోయింగ్ డౌన్ 14% ఓన్లీ. మనం వచ్చేసాం. ఇక్కడ మనం ఉండడానికి, సర్వైవ్ కావడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. లైట్, వాటర్. ఇదిగో. అయినా డాక్టర్స్ కి సైంటిస్ట్ కి చేపలు ఎందుకు? సో నీ ప్లాన్ ఏంటో చెప్పు. అన్నింటిని ఆఫ్ చేయబోతున్నాం. పవర్స్ అన్నింటినీ ఇక్కడికి తీసుకురాబోతున్నాం. అన్ని చోట్ల లైట్లు ఆఫ్ చేసి మిగిలిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే దాని వల్ల ప్రాబ్లం ఏం లేదు. లైట్ ఇక్కడే ఉంటుంది. అంతేకాకుండా లైటే ఇప్పుడు మనల్ని కాపాడుతుంది. అలా చేయడం వల్లే ఇక్కడ ఉన్నవన్నీ షట్ డౌన్ అయిపోతాయి. అప్పుడు సైకిల్ కి పవర్ బ్యాకప్ దొరుకుతుంది. అదైపోయిన తర్వాత క్యాండిల్ మనల్ని కాపాడుతుంది. ఈ క్యాండిల్స్ ఎవరు ఇప్పుడే వెలిగించారు. అయితే ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. హలో, ఎవరక్కడ? హలో, ఎక్కడున్నారు? హెల్ప్ చేయండి. మనం తనకు సాయం చేయాలి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే మనం వెంటనే చనిపోతాం. లైట్ ఆఫ్ చేసిన వెంటనే మనం చావబోతున్నాం. ఇలా చూడు, రిస్క్ తీసుకుని ప్రాబ్లంలో పడద్దు. నేను రిస్క్ తీసుకోకపోతే మనల్ని ఈ పరిస్థితుల్లో నెట్టిన వాళ్ళ గురించి తెలుసుకోలేం. ఇలా చూడు, తనకి సాయం చేయాల్సిన అవసరం మనకి లేదు. నువ్వు భయపడుతున్నట్టున్నావు. తను గనక డాక్టర్ అయితే నీకు సాయంగా ఉంటుంది. నువ్వు అక్కడ ఎంతసేపు ఉంటే మనం అంత పవర్ని కోల్పోతాం. నాకు తెలుసు. ఇది కూడా తీసుకెళ్ళు. మనం టైంని అస్సలు వేస్ట్ చేయకూడదు. నీకు అర్థమవుతుందా? వెంటనే తిరిగి వచ్చేస్తాను. ఎటువైపు రావాలో మాత్రం చెప్పండి. నేను అరుస్తూనే ఉన్నాను. నేను అరిచేదాన్ని బట్టి మీరు ఎత్తుకుంటూ రండి. జీసస్ క్రైస్ట్, మీరు డాక్టరా? కాదు, నేను హెన్రీని. నాకు హెన్రీ వద్దు. ఇక్కడ ప్రాణాలతో 2 ఉన్నారు. ఒకరి చేకి బాగా దెబ్బ తగిలింది. వాళ్ళని ఇక్కడికి తీసుకురా. కానీ నేను వద్దన్నాను కదా. నాకు డాక్టర్ కావాలి. మన దగ్గర ఇప్పుడు డాక్టర్ లేడు. ఆ లోపల ఏముందో మర్యాదకి చెప్పండి. నాకే తెలీదు. అది లోపలికి రావడానికి ప్రయత్నించింది. ఆ గొడవలోని ఇతను చేయిపోయింది. డోరు మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల అలా జరిగింది. వద్దు వద్దు వద్దు. ఇలా చూడు, స్పృహలో ఉండు, స్పృహలో ఉండు.
ఒకతను స్పృహ కోల్పోతూ ఉన్నాడు. సరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? కిచెన్ లో ఉన్నాను. సరే మంచిది, త్వరగా అక్కడికి వెళ్ళు. ఏంటి, ఎందుకు? ఏంటి? ముందు బ్లీడింగ్ ని ఆపి తీరాలి. దీనికి ఇంకొక మార్గం ఉంది. త్వరగా ఎదుగుటి చెయ్యి. ఏమిటి ఏమిటి ఏమిటి? చంపేద్దాం. తను చెప్పేది సరిగానే ఉంది, మీరు అదే చేసేయండి. ఓకే, వెళదాం వెళదాం. లే. కమాన్ కమాన్, త్వరగా పని చెయ్యి. ఇప్పుడు నేను ఇది అండర్ ప్రెషర్లో చేస్తున్నాను. దేవుడా, ఎలాగైనా అందరినీ కాపాడు. ఇప్పుడు సహాయం చేయడానికి మనుషులు లేరు, దాన్ని ఏం చేసేది? ఒక్క నిమిషం, నేను చూస్తాను. దేవుడా, ఎలాగైనా కాపాడు, దయచేసి కాపాడు. దుర్మార్గుని దగ్గరకు రానివద్దు. ఏ సమస్య రానివ్వకుండా చూడు. ఎలాగైనా కాపాడు. భయపడకు. ఏం కాదు, ఏం కాదు. ఇంకేం చేస్తున్నావు? నేను తట్టుకోలేకపోతున్నాను, కొంచెం నెమ్మదిగా చెయ్యి. యా, ఇప్పుడు ఓకే కదా నేను వస్తూ ఉన్నా. హెన్రీ? అంతా ఓకే, మేము వస్తూ ఉన్నాం. హెన్రీ? వార్నింగ్, బ్యాకప్ జనరేటర్ తన పవర్ ని కోల్పోతోంది. 11%. ఏ సమస్య ఉండదు. రండి 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 రండి. అన్ని వైపుల నుండి అది ట్రాక్ చేయాలని చూస్తోంది. మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? రూమ్ లోకి వెళ్ళండి. ఇటువైపు. ఇది లాక్ చేస్తుంది. ఇటు ఇటు. లైట్ ఆఫ్. ఆ లైట్. మనం స్లోగా వెళ్ళాలి, స్లోగా. స్లో 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 స్లో. ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? మనకు టైం చాలా తక్కువగా ఉంది. సరే నువ్వేం చేస్తున్నావో అది చెప్పు. నేను ఈ లైట్ ని ఆఫ్ చేయబోతున్నాను. అన్ని సరైపోతాయి. వాళ్ళను చంపేస్తావా? లైట్ ఉన్నందుకే ఈ సమస్యలన్నీ. వారిని కలిసి ఉండమని చెప్పు. ఇలా చూడు, పవర్ మొత్తం ఆఫ్ చేస్తారట. కొద్ది క్షణాల్లో అంతా కట్ అయిపోతుంది. ఇక్కడ మేము ఎంతవరకు ఉంటామో నాకు తెలియట్లేదు. 30 seconds. 20, 90. ఎవరు దేనికి భయపడకండి. ఆ దేవుడు మనకు తోడుంటాడు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనోబలాన్ని కోల్పోకూడదు. ధైర్యంతోనే మనం ఇక్కడ ఉండగలగాలి. 10 seconds. ఓ షిట్. 5, 4, 3, 2, 1. ఎంత పని చేసావు నువ్వు? మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడడం కోసమే మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేయించాను. నీ వల్లే మేమంతా ఇక్కడ ఇరుక్కుపోయాం. ఐఎమ్ సారీ, ఒక చిన్న ప్రశ్న. జీవితాన్ని కాపాడిన మమ్మల్ని మీరు తిడుతున్నారు కదా, ఇంతకీ మీరెవరో చెప్తారా? ఒక నిమిషం. తనకి కాస్త భక్తి ఎక్కువ. నేను ఒక ఇంటర్న్. ఇంటర్న్ గా ఉన్నారట. తన చేతికి ఏదైనా కట్టుకట్టు. నా దగ్గర బ్యాండేజ్ ఉంది. ఏంటి ఇలా ఉన్నారు? మీరెలా బతికున్నారు?
నాకు ఏం జరిగిందో మీకు తెలుసా? అచ్చరే మీరు లాయరా ఏంటి? అసలు నాకేం జరిగింది? మీకు చాలా ప్రమాదం ఉంది. మీరు మెడికల్ షాప్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు? అది ఒక గంట క్రితం. చూడండి, నాకు ఈ బేబీ వద్దు. మీకేం చేయాలో తెలుసా? ఇలా చూడు, నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇది ఆ దేవుడు మనకిచ్చిన బహుమతి. ఓ, అదా విషయం. నాకు తెలియకుండా పోయిందే. ఇది దేవుడిచ్చిన గిఫ్టా? కానీ నాకు మాత్రం చిత్రహింసలా అనిపిస్తోంది. ఇలా చూడండి, మీరు అనుకుంటున్నట్టు అది బేబీ కాదు. ఒకవేళ లోపల అదే ఉందేమో. అంటే ఆ క్రీచరా? అసలు మీరు నన్నేం చేశారు? ఒకటి, ఆ నిందను భరించాలి. అలా కాదంటే చనిపోవాలి. చావడమా? దీన్నా మీరు బహుమతి అన్నారు? నేను ఒక ప్రొసీజర్లో పనిచేశాను. నాకని చెప్పి కొన్ని పాలసీస్ ఉండేది, నా PHS. అయితే ఏదో ఒకటి చెయ్యండి. అందుకు మీరు మీ ప్యాంట్ ఇప్పాలి. ప్రస్తుతానికి ఏది ఆలోచించే పరిస్థితిలో లేను. ఈ రూమ్లో ఇప్పుడు ఉన్నోళ్ళు నేనే బెస్ట్ని. అందువల్ల మీకు వేరే దారి లేదు. ఓ గాడ్, మనం ఇప్పుడు C సెక్షన్కి వెళ్ళాలి. హెన్రీ, నేను చెప్పేది రాయండి. కింద హాల్కి వెళ్ళారంటే డిస్పెన్సరీ బాక్స్ ఉంటుంది. అందులో పెయిన్ కిల్లర్ H4X5 తీసుకోండి. ఇంకొన్ని కూడా కావాలి. అదేంటంటే H1930 అండ్ C7SL11. అవన్నీ పుట్టుకలోనే చనిపోయాయి. అనవసరంగా ఇలా చెయ్యొద్దు. నేను ప్రయత్నించకపోతే తను ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఆమె దేవుడి చేతిలో ఉంది. లేదు, తను నా చేతిలో ఉంది. మీరు లెఫ్ట్ హ్యాండెడ్ అని చెప్పండి ప్లీజ్. హే లేడీ, ఇలా చూడండి. ఆ ఇన్సెషన్స్ ఇవ్వండి. What? మీరు వెళ్ళి ఆ డిస్పెన్సర్ని తీసుకొచ్చి ఇక చాలు. అది మీరు నన్ను కట్ చేయబోతున్నారా? మీరిద్దరు ఒకసారి ఇలా వస్తారా? మీ చేతులు చెప్పండి. ఈ పని తానే చేయాలి. నేనెప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదు. హే, ఇలా చూడు ప్లీజ్. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నీలాంటి అమ్మాయి నేను ఎప్పుడూ చూడలేదు. ఇలా చూడు, ఒక ఫ్రెండ్గా నాకు సాయం చేయి ప్లీజ్. ఏ? మీ వల్ల అవుతుంది, నా వల్ల అవుతుంది. మనకి వేరే దారి లేదు. నా వల్ల అవుతుంది. ఓకే మేరియన్, నువ్వు డ్రగ్స్ సంగతి ఓ, చూసుకో. నన్ను నమ్ముతున్నావా? లేదు, కానీ నాకు నీ సాయం కావాలి. ఓకే, ఫాదర్కి కొంచెం పని ఉంది. నా పని దేవుడితో మాత్రమే. సరే, అయితే ఆ దేవుడిని పిలిచి నాకు కాస్త కంపెనీ ఇమ్మని చెప్పు. అంతా నా రాత. ఏంటది? కీ కార్డ్ దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను. అప్పుడే మనం ఫ్రంట్ గేట్ నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఒకే ఒకటి దొరికింది. వచ్చేసాగా. చాలా త్వరగా పర్సనల్ వేర్ వేసుకోవాలి. ఖచ్చితంగా నేను ఎటువంటి జోక్స్ వేయను, ప్రామిస్. నేను ఒక్క మాట కూడా మాట్లాడను. అది ఎక్కడుంది? 30 సెకండ్స్ కూడా సైలెంట్గా ఉండలేవా? నేను నర్వస్గా ఉన్నాను. అది కాకుండా నేను ఎవరిని కూడా ఇలా చేయలేదు. నేను ఇంతకు ముందు ఒకసారి ఇలా చేశాను, నా డాగ్కి. డాక్కి చేయొచ్చు, మీలాంటి వాళ్ళకి చేయడమే కష్టం. అది నువ్వే చేసుకున్నావా?
ఇదే కార్ యాక్సిడెంట్. సరే, ముందుగా ఎవరు నిజం చెప్తారో చూద్దాం. నాకు ఒక అందమైన బాబున్నాడు. అయితే మరి ఇదేంటి? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఆ గాయం ఇప్పుడే చెప్పాను, నేను కారుని వేగంగా డ్రైవ్ లేదు, చేస్తున్నప్పుడు. అబద్ధం. నిజమేంటో చెప్పు. నేను ఒక విషయం నుండి దూరంగా పారిపోవాలనుకున్నాను, అందుకే ఇదంతా. దేని నుండి నువ్వు పారిపోవాలనుకున్నావు? నాకు ఆ డ్రగ్స్ గురించి బాగా తెలుసు, కానీ నేను కనిపెట్టలేకపోతున్నాను. మీరు చెప్పే కథ కంటే నేను నా కార్ యాక్సిడెంట్ కథే చెప్పగలను. ఎన్నో ట్విస్టులతో చాలా బాగుంటుంది. నేను తగిన వాడిని. మీరు తప్పకుండా మీ బాబును కలుసుకుంటారు, నేను ప్రామిస్ చేస్తున్నాను. 100% కూల్గా ఉండే వ్యక్తి నాకు నమ్మకం ఇస్తుంటే నేను నమ్ముతాను. క్రిస్ మా ఏటీఎంలో ఉండేవారు. కొన్ని విషయాలు కొన్నిసార్లు అందరితో చెప్పలేం కదా. అవును, నిజమే. ఈయన ఏదైనా క్షమించేయగలరు. ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎవరో ఒకరు క్షమించి తీరాలి. సరే, అది వదిలే. సరే, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? మా అంకుల్ అంటూ ఉండేవారు, ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి అని. నాకు 50 ఏళ్ళు అవుతోంది. నా జీవితాంతం నేను ఎవరో ఒకరికి లగ్గా ఉన్నాను. మీకేమైనా ఐడియా ఉందా? 50 ఏళ్లుగా ఒంటరిగా జీవించడం గురించి. ఇది చాలా ప్రత్యేకమైంది కదా. ఓ, దానికంటే ప్రీస్ట్ జీవితం ఇంకా ప్రత్యేకమైనది. కొన్ని పనులు నా లైఫ్లో చేయడానికి కారణం కొందరిని నా లైఫ్ నుంచి పంపించేయడానికే. అందువల్లే ఇక్కడికి చేరుకున్నాను. కొన్ని విషయాల్లో నువ్వు ఏమీ చేయలేవు. వారిని పంపించేశాను. ఇదంతా మొదలుపెట్టింది నువ్వే కదా. దీనివల్ల ఎలాంటి సమస్య వస్తుందో నాకు తెలుసు. ఇది ప్రారంభించే ముందు ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను ఇదొక లీగల్ అనిమల్ టెస్టింగ్ అని స్టార్ట్ చేశాను. ఆ టెస్ట్ ఫెయిల్ అయ్యి కనిపించకుండా పోయిన మృగాన్ని చూశాను జనరేటర్ దగ్గర. దాన్ని పట్టుకోవడం కోసం కరెంట్ ఆఫ్ చేశాను. డోర్ ఓపెన్ అయ్యే శబ్దం వచ్చింది. పవర్ బ్యాకప్ ఆఫ్ చేయడం వల్ల ఏది జరగకుండా పోయింది. గూట్లో నుంచి అన్ని బయటికి రావడం మొదలయ్యాయి. చాలా రక్తం బయటికి వచ్చాయి. ఆ తర్వాత నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. ఏదేమైనా సరే నన్ను మన్నిస్తే చాలు. నువ్వు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ జరిగే ప్రతిదీ ఆ దేవుడి ఆధీనమే. అది వారి నిర్ణయం. ఇక్కడ చాలా మంది చనిపోయారు. దానికి కారణం నేను. దీనికి కారణం భగవంతుడు కాదు, నేను. మనమంతా ఆయన ఆడించే నాటకంలోని పపెట్స్. మనల్ని ఆడించే ఆ దేవుడే మనకి మార్గాన్ని సూచిస్తాడు. అంటే నా దారేంటో మీకు తెలుసా? అది కనిపెట్టడానికే కదా మనం ఇక్కడికి వచ్చాం. కనిపెడదాం. ఇదేమిటో చూడు. ఈ క్లియరెన్స్ కార్డ్ తీసుకొచ్చి ఈయన ఇక్కడ చనిపోవాలా? ఏంటో ఇదంతా. ఓకే, అవును, ఈయన ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు? అరే దేవుడా,
ఇప్పుడే నాకు అన్నీ గుర్తుకొస్తున్నాయి. మనం ఇంటికి వెళ్ళడానికి కార్డ్స్ రెడీ చేద్దాం. ఆ గేట్స్ నుంచి బయటకు వెళ్ళడానికి ఈయన సహాయం మనకు ఖచ్చితంగా అవసరం. బ్రిలియంట్. చాలాసేపు అయింది, ఏమైందో తెలీలా. ఎక్కువగా ఇలా చూడండి, ఏదో ప్రాబ్లం అనుకుంటున్నా. నా పాకెట్లో ముందు చెక్ చేయండి. దాన్ని నిప్లో పెట్టండి. త్వరగా రండి. దాదాపుగా పూర్తి చేశాను. ఆన్లైన్కి వెళ్ళి దీనికి యాక్టివేట్ చేస్తే చాలు. ఎలా ఇదంతా జరిగింది? నువ్వు చేసిందేమిటి? ఓ షిట్. లైట్ మళ్ళీ వచ్చేలా చెయ్యి. నేను సర్వర్స్ ఆన్ చేయబోయాను. అప్పుడు లైటింగ్ గ్రిడ్ తెలియకుండా క్లిక్ చేశాను. సర్క్యూట్ ఓవర్లోడ్ చేశాను. నేను అదంతా అంగీకరించాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను దీన్ని ఎలాగైనా ఫిక్స్ చేస్తాను. ప్లీజ్ సహాయం చేయండి. నాకిప్పుడు కొంచెం వెలుతురు కావాలి. నేను ఏమీ చేయలేను. నన్ను మీరు ఇలా వదిలి వెళ్ళకూడదు. ఆ బ్యాగ్ ఇవ్వండి. ఇంతకీ మ్యారియన్ ఇక్కడ? అది అన్ని చోట్ల ఉంది. మ్యారియన్ ఎక్కడ? తను చనిపోయి ఉంటుంది. చనిపోయిందా? హెన్రీ, నేను చెప్పినట్టు చేయండి. యా, ఓకే. ఇప్పుడేం చేయాలో చెప్పండి. ఇదిగోండి, ఇది తీసుకున్నాను. తీసుకోండి, అక్కడ పెట్టండి. ఓకే. ఇదే నాకు గుర్తుంది. ఎప్పుడు ఆ దేవుడి పేరు తలుచుకుంటూనే ఉండాలి. డెవిల్ నిన్ను టచ్ చేసినప్పుడల్లా నేను ఒక ముఖ్యమైన చోటికి అక్కడ తీసుకువెళ్తాను. నాకు నచ్చిన జీవితం ఉంటుందా? ఎస్, అక్కడ నీ జీవితం బాగుంటుంది. దేవుడు ఉంటాడు. ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు. నువ్వు ఎదురు చూసే ఆ ప్రేమ నీకు దక్కుతుంది. ఖచ్చితంగా ఆ ప్రేమ దొరుకుతుంది. తనకేమైంది? ఫాదర్, ఈ సిరింజ్ ని ఫిల్ చేయగలరా? దాన్ని నాకివ్వండి. మీకు ఇది చేయడం తెలుసా? నన్ను నమ్మివ్వండి. ఇది కొంచెం పెయిన్ తగ్గిస్తుంది. ఏంటి ఇప్పుడు ఓకేనా? బాగుందా? ఇలా చూడు, నేను నిన్ను తప్పకుండా అక్కడికి పంపుతాను. నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. దేవుడు మన కోసం కొన్ని పథకాలు వేశాడు. ఆ పథకాలు మనం అశ్రద్ధ చేయకూడదు. ఖచ్చితంగా ఒకరోజు అన్నీ జరిగే తీరుతాయి. నాకేమైంది? ఏమైంది చెప్పండి.
దీన్ని స్టార్ట్ చేశాక తర్వాత ఏమవుతుందో నాకే తెలీదు. సరే మీరు హెన్రీ కట్ చేయడం మొదలెట్టాలి. నీవు అవుతుంది కదా? యా. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలియట్లేదు. కరెక్టే. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. మనకిచ్చిన మందు కరెక్ట్గా పనిచేస్తుంది. అనవసరంగా మాట్లాడుతూ త్వరగా చేయండి. ఏం లేదు. లాస్ట్ వన్. ఇప్పుడు ఆ టిష్యూ తీయాలి. ఏంటి, ఓకేనా? నేను చెప్పేది చేయండి, ఓకేనా? కొంచెం వచ్చుకో. నెమ్మదిగా హెన్రీ, నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? సిజర్స్ తీ. తలుపు తెరవండి. మీరు తను చనిపోయిందని చెప్పారు. హెన్రీ ఫోకస్ చేయి, నీ చేతిలో సిజర్ ఉంది. తలుపు తెరవండి. నువ్వు ఆపకూడదు, చెయ్యి, చేస్తూనే ఉండు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. చెయ్యి. కమాన్, లెట్స్ గో. నువ్వు ఫోకస్ చెయ్యి. నేను చెప్పేది మాత్రం చెయ్యి. ట్రై చెయ్యి. మీరెక్కడ చూడకండి, చూసి మెల్లగా. శబ్దం చేయకుండా ఆపండి. ఫోకస్ చేయండి. సిస్టర్స్ ఎక్కడుంది? ట్రై చేయి. దాన్ని బయటికి తీయాలి. దాన్ని బయటికి తీసి చూడాలా? త్వరగా ట్రై కావండి. చేయి. కమాన్, ట్రై చేయి. దాన్ని ఓపెన్ చేయలేకపోతే చనిపోతుంది. దాన్ని కింద పడి. Oh shit. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమో తెలీదు. ఎవరైనా సహాయం చేయండి. అది చచ్చిపోయిందా? అవును, చనిపోయింది. మీకెలా ఉంది? అర్థం కావడం లేదు. నేను ఇంకా బతికే ఉన్నానా? మనం సాధించాం. ఇక్కడ ఏం జరుగుతోంది? నేను చచ్చినా పర్లేదని వదిలేసి వచ్చారు కదా. మీకెంత పగురు, మనకు వేరే దారి లేదు. ఎందుకంటే ఆ మెడిసిన్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి. మీరు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను. మీరు నన్ను వదిలేసి ప్లీజ్ వచ్చారు. ఆపండి. కొంచెంసేపు తను చూసుకోండి. ఇదిగో దీన్ని పట్టుకో. నాకిది నచ్చలేదు. పరిస్థితి దారుణంగా ఉంది. మీరు మూవ్ చేయకుండా ఉంటే ఇది త్వరగా అయిపోతుంది. ఓకే, నేను చెయ్యను. కానీ నాకు విషయం తెలియాలి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి తీరాల్సిందే కదా. కానీ మీరు ఇక్కడ చేస్తున్న దానికి మనం బయటికి వెళ్ళడానికి ఏంటి సంబంధం? ఇది మా బాధ్యత. ఆమెతో ఏ విషయం చెప్పొద్దు. ఎందుకని తన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు?
ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఇదే. అనవసరమైన ప్రశ్నలు జవాబులతో సమయాన్ని వృధా చేయకండి. మీరు ఆ కార్డ్స్ ని కాపాడి తీసుకొచ్చారు, నన్ను వదిలేశారు కదా. అసలు ఇదేం చోటు? ప్రైవేట్ ఫండ్తో రీసెర్చ్ చేయడానికి ఒక సెంటర్ ఉంది. ఇక్కడ ఏం రీసెర్చ్ చేస్తున్నారు? చావుల్ని. చాలా బాగా చేశారు. ఇదంతా చేస్తారా ఏంటి? ఎలి, మీరు చివరిగా చూసిన దాంట్లో ఏం గుర్తుంది? నేను ఒక స్ట్రీట్ లో పరిగెడుతున్నాను. మీకు నొప్పి ఉండిందా? అంటే యా, ఊపిరి తీసుకోలేకపోయాను. హార్ట్ బీట్ ఎక్కువ. మీకు ఓవర్ డోస్ అయింది, మీకు హార్ట్ అటాక్ వచ్చింది. ఈ కంపెనీ మీ బాడీని తీసుకొచ్చినప్పుడు మీరు ప్రాణాలతో లేరు. ఛాన్సే లేదు. ఒకరు చనిపోయారంటే వాళ్ళ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. కానీ మేము ఒకటి కనిపెట్టాం. ఒక స్పెసిఫిక్ అయిన ఎలక్ట్రికల్ ఫ్రీక్వెన్సీని బ్రెయిన్కి ఇచ్చి వాళ్ళ మెమరీస్లో స్టోర్ చేసాం. దాని మూల్యంగా బ్రెయిన్ని పనిచేసేలా చేస్తాం. అంటే నా శరీరాన్ని మీరు ఒక సైన్స్ ప్రాజెక్ట్ కోసం యూజ్ చేసుకున్నారు, అంతే కదా? చావుని మార్చడానికి మాకు దొరికిన మొదటి అవకాశం ఇది. మరి నేనెలా ప్రెగ్నెంట్ అయ్యాను? ఇంతకు ముందే ఒక లేడీ మీద టెస్ట్ చేసాం. ఆవిడ తిరిగి వచ్చారు, అంత నార్మల్గానే ఉండింది. తర్వాత ప్రెగ్నెంట్ అయింది. అలా తిరిగి వచ్చిన వాళ్ళందరూ ప్రెగ్నెంట్గానే ఉన్నారు. మీరు చెప్పిన దాంట్లో అర్థం లేదు. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందో అది చెప్పండి. దీనికి సైంటిఫిక్గా ఏ రీజను తెలియలేదు. అందువల్లే నేను ఇక్కడున్నాను. ఈ ప్రశ్నలకు సైన్స్లో జవాబు లేదు. కానీ మీ థియరీని ప్రూవ్ చేయగలము. ఈ మెమరీయే ఒక గేట్ వే. అందులో అన్నీ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. ప్రాణాలతో జీవించి ఉన్న ప్రతి ఒక్కరికి దీంతో సంబంధం ఉంటుంది. జీవించి చనిపోయిన వాళ్లకు. కానీ చనిపోయిన తరువాత పాజిటివ్ నెగిటివ్ తెలుస్తుంది. చనిపోయిన తరువాత ఇట్స్ హైకర్ అన్న విషయం మీకు జరుగుతుంది. మిమ్మల్ని ఒక డివైన్ ఫీచర్ గా పంపుతారు. అందుకు ఏర్పాట్లు జరుగుతాయి. మీరు ఈ భూమి మీద మళ్ళీ తిరిగి జన్మిస్తారు. అదే ఇది. ఇదేం బాలేదు. కాదు, తను చెప్పేది నిజమే. నాకు విజన్స్ వస్తున్నాయి. విజన్సా? అవును, మనుషుల చావులు నాకు తెలుస్తాయి. ఎలా అంటే తను చెప్పబోయే విషయాలన్నీ కూడా నేను ఫీల్ అవుతూ ఉంటాను. మొట్టమొదటిసారి తిరిగి వచ్చిన మనిషివి నువ్వే. నువ్వు తిరిగి వచ్చినప్పుడు అంతా నార్మల్గా ఉంది. ఒక్క నిమిషం. నేను తిరిగి వచ్చినప్పుడు నాలో ఆ క్రీచర్ ఉందన్నమాట. కానీ తన విషయంలో ఆ బ్యాడ్ మెమరీస్. అవును, నిజమే. దీని నెక్స్ట్ పార్ట్లో సెన్సే లేదు. మీరు అక్కడున్నారు, మీరు బీచ్లో ఉన్నారు మీ అంకుల్తో పాటు. ఆయన ఏమన్నారంటే, గాడు ఒక క్రూయల్ అయిన మాస్టర్. ఆయన ప్రేమను పంచాలంటే బాధను ఎక్కువగా నీకు ఇస్తాడు. ఇది ఎలా తెలుసు? నేనొక సర్కిల్ని సృష్టించగలను. అది ఎలాగనేది నాకు తెలీదు. ఈ ప్రపంచంలోకి నేను తిరిగి వచ్చిన వెంటనే మిగిలిన వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళగలుగుతున్నాను. గాయస్, అది కనిపించట్లేదు. ఏం చెప్తున్నారు? వెల్, ఇది జరగకూడదనుకున్నాను. ఒకసారి చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా పడతారు? అది చనిపోయినట్టుగా ఉంది. క్యాండిల్స్ని ఆర్పకండి. సరే, ఇప్పుడేం చేద్దాం? ఇదిగో ఇప్పుడే చూస్తున్నా. ఏంటిది? ఇంకా ఒకటి ఉంది. పూర్తయింది. ఓకేనే కదా? గట్టిగా పడుకో. ఏం చేద్దాం? కాసేపట్లో మన జీవితం అంతం అవబోతుందా? కమాన్, వెళ్ళలేదు. మీరు వెళ్ళండి. లేదు లేదు, మీరు ఇక్కడే ఉండాలి. నేను చాలా విషయాలు తెలుసుకోవాలి. అందుకు ఇప్పుడు సమయం లేదు, వెళ్ళండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాస్త ఆగండి. ఏం జరుగుతుంది? Come on! ఇదేమనుకున్న ఒకే ఛాన్స్. అది వస్తుంది, త్వరగా. మనం ఇప్పుడు వెళ్ళే తీరాలి. కాస్త ఆగండి. నాకు అది దొరికింది. Come on!
త్వరగా వెళ్ళాలి. ఏంటిది? ఓ మై గాడ్, మనం ఇది ముందే చెక్ చేసి ఉండాల్సింది. ఆ కార్డ్ మీ దగ్గర ఉందని మాకెందుకు చెప్పలేదు? అది మాకు ఇచ్చేయండి. నువ్వు మొదలుపెట్టిన దాన్ని నేను ముగిస్తాను. ముగింపు ఎప్పుడు సరిగ్గానే ఉండాలి. జరిగిన ప్రతిదాన్ని నువ్వే ప్రారంభించు. ఆ పంజరాన్ని కూడా నువ్వే తెరిచావు. ఏంటి? అది ఒక యాక్సిడెంట్. అయితే ఇదంతా నువ్వే చేసావా? నీతో ఉండాలనుకున్నావా? నాకు ఎలాంటి ఐడియా లేదు. మా గురించి ఆలోచించవా నువ్వు? నీ స్వార్థం గురించి ఆలోచించవా? మీరు ఈ ప్రపంచంలోకి రాకూడదు. అలా వస్తే మొరాలిటీని మర్చిపోతుంది. డీసెన్సీ అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. మీ జీవితంలో తర్వాత ఘట్టం ఏమిటి అని మీరు వెతుకుతూ ఉన్నారు, కానీ అటువంటిది మీకు లేదు. మీరు ఇక్కడే ఉండాలి. అందులోనూ నువ్వు చాలా దారుణమైన వాడివి. దేవుడు నీకు అందమైన జీవితాన్ని ఇచ్చాడు, కానీ నీకు అనుభవించడం తెలియలేదు. దాన్ని నువ్వు నాశనం చేశావు. అందుకని నిన్ను శిక్షించడం కోసమే నన్ను ఇక్కడికి పంపించారనుకుంటున్నాను. ఇలా జరుగుండకపోతే ఆ దేవుడి కృప నీకు ఉండేది. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటలు కొన్నేళ్ల క్రితం నేను విన్నాను. కానీ ఇప్పుడు ఏం చేయాలో ఆయన నాకు చెప్పాడు. మనం ఈ ప్రపంచాన్ని రీబిల్ట్ చేద్దాం, కానీ అంతకుముందు దీన్ని మనం అంతం చెయ్యాలి. ఆ దేవుడు ఆదేశించినట్టుగానే నేను చేస్తాను. ఆయన నాకు అన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఈ ప్రపంచం ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇది క్లోజ్ అవ్వలేదు. రేపు ఉదయాన్నే సూర్యుడు వచ్చాక ఆ సూర్యుని వెలుతురు అన్నిటిని నాశనం చేస్తుంది. లేదు, ఆ లైట్ పెయిన్ వేస్తుంది. త్వరగా మానిపోతుంది. నువ్వే చూస్తావు కదా. అది చనిపోదు. ఇక్కడ నుంచి బయటికి వెళితే అది టౌన్ టు టౌన్ స్ప్రెడ్ అవుతుంది. నన్ను క్షమించండి. ఎలే, హే ఎలే, ఎలే, ఎలే. హలో ఎలే. హలో, ఎవరు మీరు? హలో, నేను అమ్మని. ఏంటి ఆటలాడుతున్నారా? మా అమ్మ చనిపోయింది. అందరూ నీతో అలా చెప్పుంటారు, కానీ అది నిజం కాదు. నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను. ముందు నువ్వు నేను చెప్పేది విను. ఇప్పుడు హాని జరగబోతోంది. అదేంటే నువ్వు తెలుసుకోవాలి. ముందు నేను చెప్పే. నో 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 నో. ఏమైంది? హే ఎలే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మా ఫోన్ ఎక్కడుందో నాకు తెలుసు. మా ఏమైంది మా? ఎలే, తను నేను లేకుండా సర్వైవ్ అవ్వలేడు. అన్ని త్వరలోనే సమసిపోతాయి. నా మాట విను. వాణ్ణి చంపేస్తారు. నా వల్ల కావట్లేదు. ఎలే. నో. అదరు, నేనేం చిన్నపిల్లని కదా, అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళు. అందరూ ఎప్పుడు నన్ను ఒక లూజర్ గానే చూశారు. ఇప్పుడు అది చేయి ఇది చేయి అంటూ నన్ను కంట్రోల్ గానే ఉంచారు. కానీ నేను లూజర్ని కాదు. నేను తన దగ్గరికి తిరిగి వెళ్ళాలి. జీవితాంతం తనతో పాటే ఉండాలి. తనని సరి చేయాలి. తనతో పాటే కానీ ఉండాలి. అవి జరిగే విషయాలు కాదని తెలుసుగా. నేను చనిపోయానని తను అనుకుంటున్నాడు. ఎలే, తను అక్కడే ఉన్నాడు. ఆ రోజు వాడు నీకోసం తిరిగి వచ్చాడు. లేమా అమ్మా? పర్వాలేదులే, నేను మిమ్మల్ని చూసుకుంటా. నువ్వే నన్ను చూసుకోనక్కర్లేదు. మీరు నన్ను చూసుకుంటారా? నువ్వేమంటున్నావు? మీ సీక్రెట్ నాకు తెలుసు. మిమ్మల్ని వెతుకుతూ ఉండేవాడిని. నేను కూడా ఎప్పుడు నీ గురించి తలుచుకుంటాను. దిగులు పడకండి. నన్ను క్షమించు. లవ్ యూ.
ఇప్పుడు నువ్వే నిన్ను నువ్వు చూసుకుంటూ తనని కూడా చూసుకున్నావు. ఏంటి అంటే నేనంతా కరెక్ట్ గానే చేశాను. ఏం జరిగినా సరే నీకు తోడుగా ఉంటాను. తనని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. వాడు ఎప్పటికీ బాగుంటాడు. కానీ మనం దానిని బయటికి రానివ్వకుండా చేయాలి. అయితే మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా. ఈ రోజు సూర్యుడు ఉండకపోతే మనకు అవకాశం ఉండదు. తన జీవితాన్ని కాపాడాలంటే మన జీవితాన్ని కాపాడుకుని తన జీవితానికి పణంగా పెట్టాలి. నాకొకటి అవసరం. నొప్పి తగ్గాలంటే తీసుకోవాలి. ఓకే. వెళ్దామా? అది సరే, దీన్ని ఎలా చేయాలి? నాకు తెలీదు. ఆ డ్రగ్స్తో మనం ఏమైనా చేయగలమా? లేదు, అలా జరగదు. ఆ జనరేటర్ ఉంది కదా, దాంతో మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. కాసేపు లైట్లు ఆఫ్ చేసిన తర్వాత మనం అనుకున్న విషయాలన్నీ చేయొచ్చు కదా. లైటింగ్ సర్క్యూట్ లో నేను కాస్త ట్రిప్ ఓవర్లోడ్ చేశాను. అందువల్ల ఇదంతా జరిగింది. బయటికి వెళ్లేందుకు కోడ్ కనిపెట్టడానికే చేశాను. అప్పుడే ఇలా అయిందా? ఎలాగో మనం లోపలుంటే చనిపోతాం. దాన్ని ఎదిరించి మనం పోరాడలేము. ఎమర్జెన్సీ కంట్రోల్ సిస్టంలో ఉంటే మీరేం చేయగలరు? అది హీటింగ్, వెంటిలేషన్ లో ఉంటుంది. దాన్ని చంపడానికి, నా ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీ. కానీ అది అంతం కాదు. అన్నింటినీ స్లో చేశాను. ఇది అండర్ గ్రౌండ్. దీనికి ఒకే ఒక ఎగ్జిట్ ఉంది. అయితే ఈ ఎంట్రన్స్ ని మనం క్లోజ్ చేసేస్తే అవి లోపల ఇరుక్కుపోతాయి కదా. దీనికి ఎక్స్ప్లోషన్స్ కావాలి. దానికి మనం ఎక్కడికి వెళ్ళి అది మనకు దొరికితే చాలు. ఒక్క నిమిషం ఉండండి. ఆ హీటింగ్ సిస్టమ్స్, అదొక పాత బాయిలర్. దాన్ని ఇక్కడ ఈ ఎంట్రన్స్ లో పేలేలా చేస్తే బిల్డింగ్ మొత్తాన్ని మనం నాశనం చేయొచ్చు. మై గాడ్, ఆ తర్వాత అదే దానంతటదే నాశనం అయిపోతుంది. అవును, అదే. ఓకే గుడ్. నాకు ఆ రీడర్ దొరికింది. ఆ ట్రాన్స్ఫర్ స్విచ్ ని మనం ఆన్ చేయాలి. తర్వాత పవర్ తీయాలి. అప్పుడు బాయిలర్ రన్ అవుతుంది. ఆ తర్వాత మనం ఆ ట్యాంక్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తూనే ఉండాలి. తర్వాత బూమ్. ఇక్కడ జనరేటర్ ఉంది, కానీ బాయిలర్ ఏమో ఇక్కడ ఉంది. ఈ బాయిలర్ ని ఎలాగైనా మీరు తీసుకురావాలి. తర్వాత దాంట్లో ఎంత ఫ్యూయల్ ఉందో నాకు తెలీదు. ముందు నేను వెళ్ళి దాన్ని కనిపెట్టాలి. మనకు టైం చాలా తక్కువ ఉంది. ఇదంతా నువ్వు ఒంటరిగా చేయగలవా? అయితే నువ్వే నాతో రావాలి. వద్దు, ఇది నేనే చూసుకుంటాను. నేను చేశాను, సో రిస్క్ నాదే. మన దగ్గర వెపన్గా ఏమున్నాయని? మనం వెళ్లే ప్లేస్ తెలుసుగా? మనం తిరిగి వస్తాం, కరెక్టే కదా? అవును, రావాలి. గుడ్ లక్. మనం ఇది చేయగలమా? ముగిసిపోయిందనుకున్న మన జీవితాన్ని మళ్లీ జీవించడానికి మనకు అవకాశం దొరికింది. మనం ఇది చేద్దాం.
వెళ్ళాలి? అదిగో అటువైపు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేయాలి? ఇక్కడే చేస్తావు. మరి ఏదో ఒకటి చేయాలి. రక్తం కావాలా మీకు? రండి, ఈ రక్తమే మీతో తాగిస్తాను. రండి, కమాన్. ఈ రోజుతో మీ కథ ముగియబోతోంది. మీకు వార్న్ చేస్తున్నాను. వెనక్కి వెళ్ళండి. ముందే నేను టెన్షన్లో ఉన్నాను, నన్ను విసిగించొద్దు. చెప్తే అర్థం కదా, నన్ను విసిగిస్తున్నావు నువ్వు. నీకు ధైర్యం ఉంటే దగ్గరికి రా. హెన్రీ, హెన్రీ, పవర్ ఆన్ చేయాలి. ఇప్పుడే ప్రారంభిస్తాను.
ఇలా ఎలా చేసావు? ఏమో తెలీదు. అది నన్ను చంపడానికి వచ్చింది. అప్పుడు నేను చెయ్యి అడ్డం పెట్టాను. అదిలా అయిపోయింది. మంచిది, చాలా మంచి పని చేసాం. నీ శరీరంలో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి అవేమీ చేయలేకపోయాయి. అందుకేం చేయాలంటావు? ఆ డ్రగ్స్ మన దగ్గర ఉంటే సరిపోతుందా? అయితే మనం వీటి నుండి తప్పించుకోవచ్చు. సరే, మనం ముందుగా కిందకి వెళ్దాం పద. తనకి మన సహాయం కావాల్సి ఉంటుంది, త్వరగా వెళ్ళాలి. ఓకే, ఇంకా ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది. నేను బాయిలర్ని ఆన్ చేశాను. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ పవర్ చాలాసేపు ఉండదు. త్వరగా పని పూర్తి చేయాలి. మీరు త్వరగా రండి. ఆ డీజిల్ కూడా దొరికింది. ఒకవేళ ఇది ఆఫ్ అయితే తిరిగి ఆన్ అవ్వదు. మీరు త్వరగా ఫినిష్ చేయండి. నేను కూడా మీతో ఉండాలని ఆశపడుతున్నాను, కానీ అది జరగదనిపిస్తుంది. ఖచ్చితంగా అందరు నన్ను గుర్తు పెట్టుకుంటారనుకుంటున్నాను. నేను హెడ్ లైన్లో రాను, అదే సంతోషం. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నీకు అనవసరంగా ఏ పని? నీకేమీ అర్థం కావటం లేదు. ఆ దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. వాటి చేతుల్లో చిక్కి చిన్న భిన్నమైపోతాం. అది నువ్వే ఫేస్ చెయ్యబోతున్నావు. అది నాకు తెలుసు. నిజంగానా? నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసా హెన్రీ? నీ చావులో నిజాయితీ లేదని నీకు బాగా తెలుసు. నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. నీకు అన్ని జ్ఞాపకం వస్తున్నాయి కదా, అప్పుడు ఇది కూడా జ్ఞాపకం వస్తుంది. ఎన్నిసార్లు? త్వరగా చెప్పు. నాకు తెలియలేదు. అది నీలోనికి రానివ్వు. ఆ గిల్ట్తో జీవించడం నాకు ఇష్టం లేదు. తనకి క్యాన్సర్ ఉండడం వల్ల తనను వదిలేసి వచ్చేసాను. తను చనిపోయింది. ఇదేగా నువ్వు అడగాలనుకున్నది ఫాదర్? చూడండి ప్లీజ్, మీరు ఇలా చేయకూడదు. మీరు ఇలా చేయడం మంచిది కాదు. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. నాకు వేరే అవకాశమే లేదు. వద్దు వద్దు ప్లీజ్, మా మాట వినండి. దయచేసి అలా చేయొద్దు ప్లీజ్. వద్దు, మా మాట వినండి. నో, వద్దు, అలా చేయొద్దు. నో, నో, వద్దు. ఏం కాదు. రా వెళ్దాం. లేదు, కాస్త ఆగు. నాకు కాస్త టైం ఇవ్వు. హెలీ, ఇదే మనకు చివరి అవకాశం. నేను ఇది తప్పకుండా చేయగలను. ఏమంటున్నావు? నేను అది ఫీల్ అవుతున్నాను. ఇది నాకు దొరికిన గిఫ్ట్.
అలీ, ఏం చేస్తున్నావు నువ్వు? హెన్రీ, ఇదే నేను వాళ్ళకిచ్చే బహుమతి. అలీ, నువ్వు తప్పు చేస్తున్నావు. మనకిప్పుడు ఇది తప్ప వేరే దారి లేదు. వాటిని డిస్టర్బ్ చేయడానికి మనకి దొరికిన ఆఖరి అవకాశం ఇది. మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఇంత బాధను భరిస్తూ నువ్వు ఎందుకు చావాలనుకున్నావు? నేను భరించింది ఒక అమ్మాయి కోసమే. ఆ బాధని నేను భరించలేకపోయాను. వాటన్నిటిని తలుచుకుంటూ చాలా బాధపడిపోయేవాడిని. నువ్వు వెళ్ళి తీరాలి. వీలైతే మా బాబుని జాగ్రత్తగా చూసుకో. తను బాగుండడమే నాకు కావాల్సింది. హే, నువ్వు చూడు, నేను నీకు 100% గ్యారంటీ ఇస్తున్నాను. నువ్వు చెప్పినవన్నిటిని జాగ్రత్తగా చేస్తాను. తను ఖచ్చితంగా స్కూల్కి వెళ్తాడు, గొప్పవాడవుతాడు. స్కూల్కి మర్చిపోకుండా పంపించు. వాడు తప్పకుండా గ్రాడ్యుయేట్ అవుతాడు. పెళ్లి కూడా చేస్తాను. తనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. నీలాగే తను కూడా ఒక మంచి ఫ్యామిలీకి పేరెంట్ అవుతాడు. తను కూడా మంచి మంచి కథలు చెప్తాడు. నా స్టోరీ తనతో చెప్పు. నేను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నాను. ఒక అత్యద్భుతమైన కథ. నీలాంటి వాడి గురించి. ఇంతవరకు నన్ను ఎవరూ ఇలా పిలవలేదు తెలుసా. హీరోయిజం ట్రై చేస్తున్నావా? వదిలే. నన్ను చూసి ఎవరూ ఇలా నవ్వలేదు. నువ్వు వెళ్ళు. నా మాట విను, వెళ్ళు. వెళ్ళను, నా వల్ల కావట్లేదు. నువ్వు చనిపోతావు. మనిషిగా ఉండి ప్రతిరోజు చావడం కంటే నీతో చనిపోతే బాగుంటుంది. నేను అదే అనుకుంటున్నాను. నాకు చాలా తెలుసు. నేనెప్పుడు ఇలా ఏడలేదు. మగాడు ఏడవడం ఇప్పుడే చూస్తున్నాను.